చాలా మంది సేవకులే మీ మీద వ్యతిరేకంగా ఈ ఫాస్టింగ్, ఈ 40 days ఫాస్టింగ్ ఏదైతే ఉంటుందో, మీరు ఆ ప్రార్థనా గదిలోకి వెళ్తున్న ఆ ఫుటేజ్ బయటకు వచ్చినప్పుడు, వీడియో బయటకు వచ్చినప్పుడు చాలా మంది వెటకారంగా, వ్యంగ్యంగా, ఇదేదో సమాధిలోకి వెళ్తున్నట్టుగా ఏడుస్తున్నాడు, చుట్టూ వాళ్ళు ఏడుస్తున్నారు, ఇదంతా హంబకు, ఇదేదో అని చెప్పి రకరకాలుగా కామెంట్ చేస్తున్నప్పుడు, విమర్శిస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? అలాగే సిస్టర్ గారికి ఏమనిపిస్తుంది? మీతో ఉన్న పరిచారకులకి ఏం ఫీల్ అవుతారు ఆ టైంలో? అంటే యాక్చువల్లీ డాడీ వాళ్ళు ఇక్కడికి వచ్చి చూడరు కాబట్టి వాళ్ళకి అది అంటే ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు అని చెప్పి అనిపిస్తుంది. కానీ వన్స్ ఇక్కడికి వచ్చి చూసినప్పుడు, సేవకుడు వన్స్ 40 days ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోయినప్పుడు ఎలా వెళ్తాడో సంఘస్థులకు తెలుసు, రైట్? వచ్చేటప్పుడు ఎలా వస్తాడో సంఘస్థులకే తెలుసు. వచ్చేటప్పుడు నా ఆరోగ్య పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి అనేది సంఘస్థులకే తెలుసు. నా సమర్పణ ఏంటో తెలుసు. లాస్ట్ టైం ఉపవాసం ఉన్నాను, 23.5 kgs తగ్గాను. ఇది 40 days 40 daysలో 23.5 kgs తగ్గాను. బక్కగా అయిపోయి వచ్చాను. అంటే దేవుని కోసం బ్రతకాలని ఒక తాపత్రయం. వీళ్ళు అంటే లోపల 40 days నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా భార్య ఏమని ఫీల్ అవ్వాలా, నా భర్త ఎలా ఉన్నాడో, నా పిల్లలు, మా డాడీ ఎలా ఉన్నాడో నేను గుర్తుకొచ్చి, నా పిల్లలు ప్రేయర్ టవర్ దగ్గర ఏడుస్తూ ఉంటారు, నా సంఘం వచ్చి ఏడుస్తూ ఉంటుంది. 40 రోజులు సంఘానికి దూరంగా ఉండాలి, భార్యకు దూరంగా ఉండాలి, పిల్లలకు దూరంగా ఉండాలి, లోపల కట్టిక ఉపవాసం ఉండాలి. ఈ సమర్పణ అనేది ఒక డోర్ ఇలా తీయకుండా ఆ రూమ్లోకి వెళ్ళి ఇలా కూర్చోవాలా? అసలు ఏముండదు నీతో. ఒక రూమ్లోకి వెళ్ళి ఇలా కూర్చొని 40 రోజులు మనం ఉండగలుగుతామా? జస్ట్ ఇమాజినేషన్. ఎంత వర్షం పడ్డా రూమ్లో ఉండి ఏదో టీవీ చూసుకోనో లేకపోతే ఇంకోటో చూసుకుంటే ఇలా కూర్చుంటాం. ఒక రోజు కూర్చుంటామేమో, నెక్స్ట్ రోజు బయటికి వెళ్ళకుండా ఉండగలుగుతామో మనం? ఉండలేము. ఒకటే గదిలో ఇలా కూర్చొని 40 రోజుల తర్వాత బయటికి రావడం అంటే మాట్లాడే వాళ్ళు ఏంటిదంటే వాళ్ళకి వాట్ ఇస్ వాట్ అనేది తెలియదు. మా సమర్పణ ఏంటి, మేము ఎంత నలిగిపోతాం అనేది వాళ్ళకి తెలియదు. నేను ఎంత నలిగిపోతానో నా సంఘ బిడ్డలకు తెలుసు కదా, నా భార్యకు తెలుసు కదా, నా పిల్లలకు తెలుసు కదా. అందుకనే మా సేవకుడు ఇలా వెళ్తున్నాడని వాళ్ళు ఏడుస్తారు. సో వాళ్ళు ఏడ్చినందుకు వాళ్ళు క్రిటిసైజ్ చేస్తే సమాధిలోకి వెళ్తున్నాడా అంటే నా మీదున్న ప్రేమ వాళ్ళకి. వాళ్ళు ఏడ్చినందుకు వాళ్ళు బాధపడ్డది సరే, మనం అందరికీ నచ్చాలని లేదు కదా డాడీ.